మరలా మనందరము కలుసుకోవటము, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటము, దేవుని సన్నిధిలో ఐక్యత, ప్రేమ కలిగి ఉండటం అనేది భాగ్యంగా ఎంచుకుందాం. ఇది ప్రభు ఇచ్చిన ధన్యత. చాలా సంతోషం మీరందరూ ఈ విధంగా చేరటం. ఇంకా కొద్దిమంది రాలేదు. శుక్రవారం, ఆదివారం ఎవరూ మిస్ కాకండి. దేవుని సన్నిధిలో గడపండి. దేవుని రాజ్యము రాబోతుంది. ప్రభు త్వరగా రాబోతుంది. కాబట్టి ఆయనకి ఇవ్వవలసిన టైము, ఆయనకి ఇవ్వవలసిన సమయం మనకిస్తే, మనకి ఇవ్వవలసిన సమయం ఆయన తప్పకుండా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. వినండి, అసూయ వలన ఎంత నష్టమో ఈరోజు మనం వినబోతున్నాం. అసూయ, ఏసూయ, అనసూయ కాదు, అసూయ. అసూయ ఎంత నష్టం తెచ్చిపెడుతుందో, అది ఎంత జీవితాలను ఎంత నాశనం చేస్తుందో మీతో నేను పంచుకోబోతున్నాను. వినండి. గ్రద్ద తెలుసా మీకు? గ్రద్ద అంటే పెద్ద పక్షి. ఈ గ్రద్ద ఎగురుతూ ఉన్నప్పుడు రేవన్ అని ఒక పక్షి ఉంటుంది, చిన్నది. రేవన్ అంటే దీన్ని బొంతకాకి అని కూడా పిలుస్తారు. ఏ కాకి? బొంతకాకి లేక మాలకాకి అని కూడా పిలుస్తారు. దీని పేరు రేవన్ అంటారు. ఇది కాకిలాగా ఉంటుంది. ఇది ఈ గ్రద్ద మీదకి ఎక్కి దాని పైన పొడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అంతే, కొంతమంది ఇతరులను సూటిపోటి మాటలతో మాట్లాడటం వాళ్ళకి అలవాటు. ఇది కూడా అంతే. దాని పాటికి అది వెళ్ళిపోతా ఉంది. ఈ గద్ద పక్షి ఈ పైన ఎగురుతున్న ఈ పక్షి మీద వ్రాలి అది పొడుస్తూ ఉన్నప్పుడు ఈ గ్రద్ద పక్షి ఏం చేస్తుందంటే ఏమీ పట్టించుకోదు. వినండి, అది పొడుస్తుందని దాని మీద తిరిగి వాదన పెట్టుకోదు, తిరిగి దాని మీద ఫైట్ చేయదు, తన సమయాన్ని కానీ తన యొక్క టైమును కానీ వృధా చేసుకోదు. కాకపోతే ఇది ఒక పని చేస్తుంది. ఏం చేస్తుందంటే, గ్రద్దపక్షి మీరు ఎప్పుడైనా చూసారా? చాలా ఎత్తుకు వెళ్ళగలదు, చాలా ఆకాశములకి దూచుకొని వెళ్ళగలదు. ఇది ఎప్పుడైతే వ్రాలి దాని మీద పొడుస్తుందో ఈ బొంతకాకి అనేది, ఈ గద్దపక్షి ఏం చేస్తుందంటే పైకి వెళ్ళటం మొదలు పెడుతుంది. ఎంత పైకంటే ఈ బొంతకాకి అనే ఈ రేవన్ అనే పక్షికి ఆక్సిజన్ అంత పైకి ఎగురుతుంది. ఎప్పుడైతే అంత పైకి ఎగురుతుందో ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ అందక అది పైనుంచి ఆ గ్రద్ద నుంచి ఒక్కసారిగా కింద పడి తన ప్రాణాలు కోల్పోతుంది ఈ బొంతకాకి అనేది. ప్రియులరా, వినండి. ఇప్పుడు ఈ రోజునున్న పరిస్థితి ఏంటంటే, ఎవరైనా ఏదైనా అంటే తిరిగి మాట్లాడటం, ఎవరైనా మనల్ని హేళనగా మాట్లాడితే తిరిగి వారితో వాదన పెట్టుకోవటం, ఎవరైనా మనల్ని ఏమంటారు వ్యతిరేకించి లేక మనల్ని వివాదం మాట్లాడినప్పుడు మనము వారితో తిరిగి మరలా సమయం అంతా వృధా చేసుకోవటం ఎందుకు? నువ్వు ఎదగగలిగినంత ఎత్తుకు నువ్వు ఎదగగలిగితే వాడే పోతాడు. వాడు అన్నాడని తిరిగి వాడితో సమయాన్ని వృధా ఎందుకు చేస్తున్నావు? ఈ పక్షి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉందంటే, మాట్లాడని నీ చెవులకు వినపడుతున్నాయి, సూటిపోటి మాటలు మాట్లాడుతున్నారు, నిన్ను వ్యతిరేకించే వారు ఉన్నారు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారు ఉన్నారు. ఇంట్లో అత్తగారే కావచ్చు, కోడలే కావచ్చు, కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు చేయవలసింది, నువ్వు ఎంత ఎత్తుకు ఎదగగలవో అంత ఎత్తుకు ఎదుగు, వాళ్ళే పడిపోతారు. అసూయ. అసూయ అంటే అర్థం చెప్పండి, చెప్పండి. ద్వేషము, ఇంకా కుళ్ళు. తెలుగులో ఏంటి, ఏమంటారు? కుళ్ళు. చెప్పు. వ్యసన పట్ట. వ్యసనం వేరు కదా. వ్యసనం ఏంటంటే వాడు చదువుతున్నాడు, నేను చదవాలి, ఇలా పట్టడం తప్పు కాదే. వ్యసనాలు వేరు, మళ్ళీ వ్యసనాలు వేరు. ఆ వ్యసనానికి వాడు గురైపోయాడండి, దానికి బానిస అయిపోయాడు, ఇలా చెప్పుకుంటూ వాటిని ఏమంటారంటే వ్యసనాలు అంటారు. వ్యసనం అనేది ఉండాలి. వ్యసనం ఏంటి? వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మనము కట్టుకోవాలి. వాళ్ళు సంపాదిస్తున్నారు, మనము సంపాదించాలి. వాడికి ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రావాలి. ఇలా వ్యసన పట్టడం తప్పు లేదు. అని కుళ్ళు
పట్టమే తప్పు. అసూయ అంటే ఈర్ష్య, లేక దీన్ని ఇంకొక తర్జుమా చేస్తే మత్సరము. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు కుళ్ళు అనే దాన్ని, మరలా దాన్ని కుళ్ళు అనే దానికి అర్థం తీసుకోండి, వారవలేనితనము. ఏంటి ఏంటి ఆ? అంటే ఒక వ్యక్తి విజయాన్ని సాధిస్తే చూసి ఓర్చుకోలేరు. ఒక వ్యక్తి సంపాదన బాగా సంపాదిస్తుంటే చూసి ఓర్చుకోలేరు. ఒక వ్యక్తి మంచి ఇల్లు కట్టుకుంటే చూసి ఓర్చుకోలేరు. ఒక ఒక అమ్మాయికి మంచి మార్కులు వస్తే చూసి ఓర్చుకోలేరు. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే చూసి ఓర్చుకోలేరు. దీన్ని ఏమన్నారంటే అసూయ. అసూయ. చదవండి. ఏజికేలు గ్రంథం 31వ అధ్యాయం. ఏజికేలు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం. ఏజికేలు గ్రంథం 31:9. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని ఆ ఆ వృక్షములన్నీ చూసి దాని యందు ఏం పడ్డాయి? అసూయ పడ్డాయి. ఏదోను తోచలేదట. ఒక మంచి చెట్టుని దేవుడు అలంకరించాడు. మంచి కొమ్మలు, మంచి రెమ్మలు, ఎత్తు స్థాయికి వెళ్ళిపోయింది. మంచి ఫలములు ఇస్తుంది. బాగా ఫలించేలా దాన్ని దీవించాడు. ఆ చెట్టును చూసి, ఆ కొమ్మలను చూసి, ఆ రెమ్మలను చూసి, దాన్ని చిగురించడం చూసి, అది పిందెలు వేయటం చూసి, అది ఫలించడం చూసి, అక్కడ ఉన్న ఏదేను తోటలో ఉన్న అనేకమైన చెట్లు అసూయ పడెను. అండర్లైన్ చేస్తాడు అసూయ. అంశం అదే, అసూయ. ఇది ఈరోజు మనం నేర్చుకుంటే, ఈరోజు దీన్ని మనం తెలుసుకుంటే, ఎదుటివారు బాగుపడుతుంటే మనం ఎప్పుడు కూడా మత్సరపడము. ఎదుటివారి స్థితిగతుల్లో ఎదుగుతా ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఈర్ష్యపడము. ఎదుటివారు మంచి ఉద్యోగం తెచ్చుకుంటే మనం ఎప్పుడు వ్యసన పడము. ఎదుటివారు బాగుపడుతుంటే మనం ఎప్పుడు అసూయపడము. ఈ రోజు ఈ పాటను వింటే తప్పకుండా నువ్వు వచ్చేస్తావు. ఏం చేస్తావు? అసూయపడతావా? అసూయపడవు. ఆ రోజు ఏదోనో తోటలో ఒక చెట్టును దేవుడు అలంకరించాడట, ఒక చెట్టును దేవుడు దీవించాడట, ఒక చెట్టును ఎదిగేలా చేశాడట, ఒక చెట్టును దేవుడు ఫలించేలా చేశాడట. ఆ చెట్టును చూసిన ఇతర చెట్లన్నీ ఏం చేశాయి? ఆ చెట్టు మీద అసూయపడెను. అసూయపడెను. వినండి, ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఆ రోజు 26వ అధ్యాయం ఆదికాండములో ఇస్సాకు బయలుదేరి, కరువు వచ్చింది. అబ్రహాం కాలంలో వచ్చిన కరువు అంటే భయంకరమైన కరువు వచ్చింది. ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఆ రోజు అబ్రహాము ఆ కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళి కొంచెం ఇబ్బంది పడ్డాడు. కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి తన కుమారుడైన ఇస్సాకు కూడా అలా వెళ్తాడేమో అని చెప్పి దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు. ఏ ప్రాంతం అది? చదువు, మొదటి వచ్చిన చదువు. వచ్చను గెరారులో ఉన్న, ఇక్కడే ఉండు, నువ్వు ఈ గెరారు అనే ప్రాంతంలో నుండు, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను అని దేవుడు చెప్తే, దేవుని మాట నమ్మి ఇస్సాకు ఆ రోజున ఆ గెరారు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో దేవుడు ఎలా దీవించాడు అంటే, అతడు మిక్కిలి గొప్పవాడు అయిపోయాడు. ఎంత గొప్పవాడైపోయాడు అంటే, కరువు రోజుల్లో పంట వేస్తే 12వ వచనంలో, కరువులో పంట వేస్తే 100 పంట చేతి, అంటే 100కి 100%. ఒక్క పాయింట్ కూడా తగ్గల. అంటే ఫస్ట్ మార్కులు వేయదు. అలాంటి పంటను చేతికి పట్టుకున్నప్పుడు దేవుడు అతను గొప్పవాడగు వరకు దీవించడం మొదలు పెట్టాడు. ఈ దీవించడాన్ని బట్టి ఏమన్నారు? ఇప్పుడు చదవయ్యా, నా చదివినబా 14వ వచనం. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు కలిగినందున ఫిలిష్తీయులు ఏం పడ్డారు? అతని యందు అసూయపడ్డారు. ఎంత ప్రమాదకరమైంది ఇది! అసూయ అనేది ఈ రోజున నువ్వు తీసి పడేయకపోతే, నేను ఇందాక చెప్పినట్టుగా వ్యసనం ఉండాలి, కృషి ఉండాలి,
నేను సంపాదించాలి, నేను ఇల్లు కట్టాలి, నేను చదవాలి, నేను ఉద్యోగం చేసుకోవాలి, నేను మంచి భార్యను, మంచి భర్తను సంపాదించుకో అనే ఆలోచన ఉండటం ఏమాత్రము తప్పు కాదు. కానీ ఎదుటివారు ఎదుగుతూ ఉన్నప్పుడు చూసి వారవలేని తనమే నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రోజు ఇస్సాకును దేవుడు దీవించాడు. ఇస్సాకును ఎంతగా దీవించాడంటే గొప్పవాడయ్యేంత వరకు దీవించాడు. గొర్రెల మంద, గొడ్ల మంద, బర్రెల మంద, ఒంటెల మంద, ఆస్తి అంతా దేవుడు దీవించాడు. ఫిలిష్తీయులు చూసి ఏం పడ్డారు? ఆశ్చర్యపడ్డారు. రాహేలు ఎంతమందికి తెలుసు? రాహేలు ఎంతమందికి తెలుసు? ఎవరి భార్య, ఎవరి కూతురు, ఎవరి చెల్లెలు? ఇలా ఏమండి? ఎవరి భార్య? యాకోబు రెండో భార్య అనాలి. అసలు ప్రేమించింది ఏమన్నా మొదటి భార్య కావలసింది రెండో భార్య. లాబానుకు ముద్దుల కూతురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాబాను కూడా రాయలను చాలా ప్రేమించే ఉంటాడు, ఎందుకంటే అందమైంది కాబట్టి. అయితే రాహేలును పెళ్లి చేసుకున్నాడు, లేయాను పెళ్లి చేసుకున్నాడు. దేవుడు లేయా శ్రమను చూశాడు, ఆమె బాధను చూశాడు, ఆమె వికారమైనటువంటి ముఖాన్ని చూశాడు. లేయా డబ్బు కళ్ళదని అందగత్తె కాదు, సౌందర్యవతి కాదు, రూపవతి కాదు. ఆమె శ్రమను చూసిన దేవుడు, ఆమెను ఎవరు ప్రేమించకపోవడం చూసిన దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడు. లేయాను దేవుడు దీవించింది ఏ విషయం అంటే గర్భఫలములు. టక 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 లేక 5 మంది పిల్లలు పుట్టారు. రాహేలుకి పిల్లలు. ఎప్పుడు సొంత అక్కే కదా లేయా రాహేలుకు. అంటే రాహేలుకు సొంత అక్కే కదా లేయా. చూడండి, ఒక ఇంట్లోనే అసూయ ఎలా ప్రబలుతుందో చూడండి. 30వ అధ్యాయం మొదటి వచ్చింది. తాను యాకోబునకు చూసి తన అక్కయందు అసూయపడిరి. చూసావా ఏం పడింది? అసూయ. ఈరోజు అడుగుతున్నారు, ఇంట్లోనే అసూయ ఏంటి? అన్న మీద, అక్క మీద, చెల్లి మీద, తమ్ముడు మీద, తల్లి మీద, తండ్రి మీద. వారు ఎదుగుతే ఎవరికి ఆశీర్వాదం? వారు ఫలిస్తే ఎవరికి ఆశీర్వాదం? వారికి ఉద్యోగం వస్తే ఎవరికి ఆశీర్వాదం? దయచేసి ఇంట్లో అలా ఉండకండి. మీ ఇంట్లో మీ అన్నకు ఉద్యోగం వచ్చిందా? మీ అక్కకు ఉద్యోగం వచ్చిందా? మీ చెల్లికి మంచి భర్త వచ్చాడా? మీ అక్కకు మంచి ఉద్యోగం వచ్చిందా? మీ తమ్ముడికి ఒక మంచి జాబ్ వచ్చిందా? మంచి సంబంధం వచ్చిందా? ఆనందించవలసిన కుటుంబము ఏమైంది? రాహేలుకు అన్నాళ్ళు దేవుడు ఎందుకు గర్భాన్ని మూసించాడు తెలుసా మీకు? ఎందుకని చెప్పండి. రాహేలు గర్భం ఎందుకు దేవుడు మూసించాడు? గర్వము. నా అంత అందగత్య లేదు, నా అంత సౌందర్యవతి లేదు. రోజున చాలా మందిలో ఆశీర్వాదము లేకపోవడానికి కారణం ఏంటి? గర్వమే, అహంకారమైన మనసు. వదిలేయండి దాన్ని. ఎప్పుడు కూడా ఒక దావీదు రాజు, ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన చేసిన ప్రార్థన మీరు నేర్చుకోరు. యెహోవా, నేను ఏ పాటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, నా కుటుంబం ఏ పాటిది, ఇంతగా హెచ్చించి చెప్పు. ఈ ప్రార్థన చేయడం నేర్చుకో. రోజు నువ్వు అందంగా ఉన్నావు, ఆరోగ్యకరంగా ఉన్నావు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు, మంచి స్థలాన్ని కొనుక్కున్నావు, మంచి ఇల్లు కట్టుకున్నావు, అందరికంటే ఫస్ట్ ర్యాంక్ నీకే వస్తుంది. అందరిలో నువ్వే ఉన్నత శిఖరాల్లో ఉన్నావు. అయితే నువ్వు చెప్పవలసింది, ప్రభువా, నేను ఏ పాటి వాడిని ఈరోజు ఇంతగా దీవించడానికి అని ప్రభువుని స్తుతించు. అది నీకు ఆశీర్వాదం. అలా కాదులే, ఏం కాదులే, నా అంత మొనగాడు లేదు, నా అంత మొనగట్టె లేదని అనుకుంటావా? రాహేలుకు చాలా కాలం పిల్లలేదు. కాబట్టి కారణము ఏమిటంటే గర్వము, అహంకారము.
ఎప్పుడైతే తగ్గించుకుందో భర్తతో వాదించింది, తర్వాత దేవునికి ప్రార్థన చేసింది, రాహేలు ప్రభు సన్నిధిలో గడిపింది, నాకు పిల్లలు కావాలని అడిగింది. అప్పుడు దేవుడు ఆమెను ప్రేమించి ఆమె గర్భాన్ని తెరిచాడట. ఆమెకి యోసేపును, నెక్స్ట్ బెన్యామీన్ ఇద్దరిని దేవుడు ఇచ్చాడు. అసూయ కుటుంబములో. ఇంకా బైబిల్లో అసూయపడిన కుటుంబాలు చూపించండి నాకు. ఒక కుటుంబం చూపించండి బైబిల్లో, ఒక కుటుంబంలో అసూయపడిన చూపించండి. మీకు తెలియని వాళ్ళు ఎవరున్నారు? కయ్యోను, వాళ్ళ దగ్గర అసూయ కనపడదు అక్కడ. గర్వం, కోపం, ఉద్రేకం అంటే అసూయని రాయబడుతున్నారు. ఏ కుటుంబం కనిపెడుద్దంటే ఈ రాహేలుకు పుట్టిన యోసేపు ఏం పడ్డారు యోసేపు మీద అండి. చదవండి ఆదికాండం 37:11 వచ్చి. అతని యందు అసూయ ఎవరు? సహోదరులు ఎవరు? యోసేపు అన్నలు, 10 మంది అన్నలు. ఎందుకని యోసేపు అంటే అంత అసూయ వాళ్ళకు? చెప్పండి. ఎందుకంటే యోసేపు అంటే పడదు అన్నలకి. అట్లా అంటే పర్వాలేదు, ఏమైంది? ఒకటి, యోసేపును తండ్రి యాకోబు ఎలా ప్రేమించాడు? అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండో చెప్పండి. యోసేపు అంటే 10 మంది అన్నలకి ఎందుకు పడలేదు? ఎందుకు నచ్చలేదు యోసేపు? అందరికి నచ్చిన వాడు. ఏమండి? దర్శనాలు. ఇంకొకటి మధ్యలో ఒకటి ఉంది, మంచి వస్త్రం. అది ప్రేమించడంలోనే వస్త్రం ఇచ్చేసాడు. వీళ్ళు చేసే పాడు పనే కానీ, ఈ 10 మంది అన్నలు తిరిగే తిరుగుళ్ళే కానీ, మాట్లాడే విధానం కానీ, చెడ్డగా ఏదైనా చేస్తే యోసేపు ఊరుకోడు, వెళ్ళి తండ్రికి సమాచారాన్ని అందిస్తాడు. ఇది అస్సలు అక్కడ జరిగింది. అదే కొంతమంది ఏం చేస్తారు, అన్న తప్పు చేస్తుంటే తమ్ముడు వెళ్ళి డాడీ ఇదిగో అన్నయ్య చేసి నేను చూశాను అంటారు. ఇలా చెప్పినప్పుడు అన్నకి ఎలా ఉంటుంది? కోపం వచ్చి ఇలా మాటి మాటికి యోసేపు బహుశా ఈ విషయం మీద ప్రస్తావన చేస్తుంటారు తండ్రి దగ్గర. అన్నలు చెడు సమాచారాన్ని మోసుకొని వస్తున్నారని యోసేపు మీద పగబట్టారు. ఇప్పుడు ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా మూడోది ఏంటంటే కలలు రావడం. అందుకే కొన్ని రహస్యాలు మన గుండెల్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరితో పంచుకున్నా కూడా ప్రమాదం. మనవాడే అని చెప్తావేమో జాగ్రత్త. మంచి బెస్ట్ ఫ్రెండ్ అండి అని చెప్తావేమో జాగ్రత్త. ఏమండి? సహోదరి అని చెప్తావేమో జాగ్రత్త. కుదిరినంత కాలం బాగానే ఉంటుంది. నీకు ఇద్దరికి ఏదైనా తేడా పడినప్పుడు అదే రహస్యాన్ని బట్టబయలు చేసి 10 మందికి చెప్పేస్తారు. ఆ రోజు యోసేపు చేసిన తప్పు ఏమిటంటే వచ్చిన కళలు దేవునితో మాట్లాడి ఈ భావాలు ఏమిటి తెలుసుకుంటే బాగుండేదేమో కానీ ఆ రోజు అందరితో పంచుకోవటమే. ఇది దైవ రహస్యము, చెప్పకూడదు అసలు. చెప్పటం వల్ల ఎంత నష్టం జరిగింది, ఎంత కష్టం వచ్చింది. అసూయ ఏం చేసిందో తెలుసా? ఒక కుటుంబములో ఒక సహోదరుణ్ణి, రక్త సంబంధికుణ్ణి, ఏమండి, ప్రేమించబడిన వాడు, ఎంతో ప్రేమించేవాడు, వీళ్ళకి ఎంతో హెల్ప్ చేయగలిగిన వాడు, అలాంటి వాడిని హెల్ప్ అంటే తెలుసా మీకు? వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటే గొర్రెలు కాసుకుంటా ఈయన భోజనం తీసుకుని వెళ్ళండి తండ్రి మాట విని. అప్పటికే యోసేపుకు తెలుసు అన్నలకు నేనంటే పడతాను. మీరు చెప్పండి. డాడీ నేను వెళ్ళను, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళ చూపులు వేరుగా ఉన్నాయి, వాళ్ళు మాట్లాడే విధానం నాకు అర్థమవుతుంది, మొన్నైతే పెద్దోడు నన్ను కొట్టానికి వచ్చాడు రెండో వాడు అని యోసేపు చెప్పి తప్పించుకో. యాకోబు కూడా తెలుసు, ఎందుకంటే యోసేపు అంటే వాళ్ళకు పడటం లేదని. ఎందుకంటే యాకోబు అక్కడ రాయబడింది, నక్షత్రాల గురించి, సూర్యుడు చంద్రుడి గురించి మాట్లాడినప్పుడు యాకోబు తన మనసులో దాన్ని జాగ్రత్తగా ముద్ర పెట్టుకున్నాడు. అయితే యోసేపును చంపటానికి ప్రయత్నం చేసింది అసూయ. ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా కయ్యోను ఏబేలు ఎందుకు చంపాడండి? అసూయే. రాయలేదు కానీ అక్కడ కయ్యోను ఏబేలు ఎందుకు చంపాడంటే ఏబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడని
నా అర్పణ దేవుడు తీసుకోలేదని ఆ రోజు కోపంతో మండిపడి ఏబేలును చంపేశాడు. ఒక కుటుంబంలోనే ఈరోజు అసూయ. అన్నా చెల్లెలు, అక్కా చెల్లెలు, అన్నదమ్ములు ఎలా ఉండాలని రాత్రి ఒక పాట, సొంత పాట కాదు, పాట గమనిస్తుంది. ప్రేమ లేని మనవత వేషధారివే మోసకారివే, ప్రేమ లేని వేషధారివే మోసకారివే, నటనలలో ఒక నటనలో విసిగివే సరినా, ప్రేమ లేని మనవత వేషధారివే మోసకారివే, వేషధారివే మోసకారివే. డబుల్ ఆట పాడుతున్నప్పుడు ఉద్యమం రావాలి. ప్రేమమూర్తి త్యాగశీలి కరుణదారివే, ప్రేమమూర్తి త్యాగశీలి కరుణదారివే, యేసుదేవుడే సిలువలో వ్రేలాడి ప్రాణము పెట్టెనే, రక్తము కార్చెనే, సిలువలో వ్రేలాడి ప్రాణము పెట్టెనే, రక్తము కార్చెనే, ప్రేమ లేని మనవత వేషధారివే మోసకారివే, వేషధారివే మోసకారివే. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? వేషధార, నటన, భక్తిలో నటన, ప్రేమలో నటన. ఏమండి? కుటుంబంలో నటించుట, సంఘములో నటించుట, ఆత్మీయతలో నటించుట, భక్తిలో నటించుట. ఆ రోజు యేషేపును చంపటానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే అసూయ, అసూయ, వారవలేని తనం. యేషేపు ఆ రోజు ఆ అంగి వేసుకొని పోకుండా బాగుండేది. ఏ అంగి? వాళ్ళ తండ్రి ప్రేమతో కుట్టించిన అంగి పండగకు అందరికంటే మంచి అంగి, ఖరీదైన అంగి నిలువుతంగి అంట. యేసుప్రభు కూడా వాడిన అంగి నిలువుతంగి. అందుకే ఆ రోజు వాళ్ళు చీట్లు వేసుకున్నారు. ఎందుకు? చించుకొని ఎవరి భాగం వాళ్ళు తీసుకున్నాం అనుకున్నారు. కానీ ఆఖరికి ఏం చేశారు? యేసుప్రభు అంగిని, అది నిలువు తంగిరా, ఇది ఒకరైతే బాగుంటుంది, ఒకరికైతే ఇలా చించుకోవడం బాగుండదని ఆ రోజు చీట్లు వేసుకొని పనిచేస్తారు. యేషేపు అంగీని గుర్తుపెట్టారు. అంగీ వేసుకోవటంలో వీరికున్న అసూయ, కోపం కాస్త ఏమైంది? ఇంకాస్త ఎక్కువైంది. అవును కదా? ఏమండి? ఇప్పుడు చదివిస్తాను చూడండి. 5వ అధ్యాయం యోబు గ్రంథం 2వ వచనం. 5:2. చూసావా? ఇప్పుడు చెప్పండి, అసూయపడేది ఎవరు? బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, తెలివి ఉంటే అసూయ మీ అంచులకు రానీక. అసూయ వల్ల వారే చస్తారు. ఏదో ఒక సామెత ఉంది, ఎవడు తీసిన గుంతలో, ఎవడు తవ్వుకున్న గుంతలో వాడే పడతాడనే పెద్దల నానుడే. ఈ అసూయ వల్ల ఎంత నష్టపోయారంటే బంగారం లాంటి తమ్ముళ్ళు పోగొట్టుకున్నారు. అంతటితో ఆగారా? అరే, చక్కగా తండ్రి యాకోబు ఎంతో మర్యాదస్తుడు, పెద్ద మనిషి ఆయన. అలాంటి తండ్రి కన్నీళ్లు 20 ఏళ్ళు వాళ్ళకి శాపాలు, నాన్న కన్నీళ్లు పెట్టారు. నేను వాడితో పాటు చస్తే బాగుండని ఏడవని రోజులు 20 సంవత్సరాలు. ఆలోచించండి, వాళ్ళ కుటుంబాల్లో ఎంత శాపం. అంటే యోధా కుటుంబం ఏమైందండి? పెద్దవాడు కదా యోధా, 4వ వాడు కదా యోధా.
యోధా కుటుంబం ఏమేమైంది? అసలు వంశం ఉండేదా? యేసు ప్రభు యోధా కుటుంబంలో వచ్చింది కాబట్టి తామారు అనే అమ్మాయిని వాడుకొని దేవుడు మరలా వంశాన్ని చిగురు పెట్టారో చూశారు. రూబేను కుటుంబం ఏమైంది? ఎంత శాపానికి గురయ్యారంటే కరువు రోజుల్లో తినటానికి తిండి లేక ఆఖరికి ఆ తమ్ముడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఏ తమ్ముడి మీద అసూయపడ్డారో ఆ తమ్ముడే వారిని పోషించాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని పోషిస్తాను, 50వ అధ్యాయంలో మీ పిల్లలను పోషిస్తాను, మీరేమీ భయపడొద్దు, నేనున్నంత కాలము మీకు కావలసినవన్నీ. ఐగుప్తు దేశంలో పరాయి దేశం. బుద్ధి లేని వారు అసూయ పడతారు, అసూయ చేతని వారు చస్తారు. మీకు ఎప్పుడో చెప్పాను ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, రాజు దగ్గర చాలా గొప్ప మెప్పు పొందేవాడు చాకలివాడు. ఎందుకంటే ఈయన వేసుకునే వస్త్రాలు పెద్ద 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 మెరుస్తాయి, తెల్లగా ఉండే ఒక మరకపోతే. అందుకని చాకలవాడిని ఎప్పుడు పిలిచి, చూడండి ఎలా ఉండాలి పనివాడు అంటే, చూడు నా వస్త్రాలు ఎలా ఉతుకుతాడు అని వాడిని కొంచెం గొప్ప చేసి మాట్లాడుతుంటాం చూసి, మంగళవాడు మంగళవాడు క్షమించాలి కుమ్మరివాడు ఏం చేశాడంటే అసూయ పెంచుకున్నాడు. నేను పనివాడిని ఎన్ని కుండలు చేశాను, ఎన్ని పిడతలు చేశాను, ఎన్ని ముంటలు చేశాను, ఎన్ని చేసినా ఏ రోజైనా రాజుగారు నా గురించి మాట్లాడా? మాట్లాడలేదు. ఈ శాఖలోని మాత్రం ఎప్పుడూ పొగుడుతుంటాడని ఒకరోజు రాజు దగ్గరికి వెళ్ళి, అసూయ చేత రాజు దగ్గరికి వెళ్ళి, రాజుగారు మీరు తెగ పొగిడేస్తున్నారు కానీ శాఖలవాడు నువ్వు అనుకున్నట్టు అంత తెల్లగా చేయలేడు. ఏం తెల్లగా చేయలేడు? మన దగ్గర ఏనుగులు ఉన్నాయా? ఒక్క ఏనుగును తెల్లగా చేయమని నువ్వు చెప్పినట్టుగా ఏనుగు ఎలా తెల్లగా అయింది అంటే అసూయ. శాఖలవాడు గొప్పవాడైతే నువ్వు చెప్పినట్టుగా అయినట్టు అయితే ఏనుగును తెల్లగా చేయమను అని అంటే, ఆ మాట ఉన్నటువంటి రాజు నిజమేరా, ఒకసారి పెడదాం పరీక్ష. శాఖలవాడిని పిలిచి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఏనుగు మాత్రం తెల్లగా కావాలి. చేయలేదా ఈ తల తీసేస్తారు. ఎవరు చేశారు దీన్ని అంత కుంభకోణం? కొమ్మరవాడు. అప్పుడు శాఖలవాడు తెలివిగా, రాజుగారు తప్పకుండా తెల్లగా చేస్తారు. ఏనుగు తెల్లగా కావాలంటే దీన్ని బాగా నానబెట్టాలంటే ఏనుగు పట్టేంత కుండ కావాలి. ఏం కావాలి? ఏనుగు పట్టేంత కుండ కావాలి. ఆ కుండలో ఏనుగును ఏం చేయాలి? పరుపేసి, ఇంకా ఏముంటుంది, తౌడేసి ఆ రోజుల్లో దాన్ని బాగా నానబెట్టి అప్పుడు తెల్లగా చేయాలి. కుండను ఒకదాన్ని తయారు చేయండి. తిప్పలు వచ్చి పడ్డాయి కుమ్మరివాడికి. ఏమండి, ఏనుగు పట్టేంత కుండ పాపం తయారు చేస్తాడు, కుండలేకి ఏనుగును పంపించాలి, కానీ కుండ మాత్రం పగిలిపోతుంది. వాడి బాధ కాదు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఎవరి అసూయ వాళ్ళకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అసూయ పట్టం మానేయండి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. 106 కీర్తన 16వ వచనం. 106 కీర్తన 16వ వచనం. అహరోను యందును ఎవరండి వాళ్ళు? అభిరామ్ అనేవాడు, ఇంకా కారోనా, అక్కడే ఉంటాయి కింద 17 వచ్చిన చదువు, 17 వచ్చిన చదువు. ఏ పేరు? దాతాను, మింగినం. చూసావా? కోరాకు అనేవాడు చీల్చి 250 మందితో లీడర్గా పెట్టుకొని, అహరోనేనా మోషేనా సేవకులు మనం చేయలేమా అని తిరుగుబాటు చేసిన వాళ్ళు వీళ్ళు. దేనివల్ల మోషే మీద తిరుగుబాటు చేశారు? దేనివల్ల అహరోను మీద తిరుగుబాటు చేశారు? కారణం ఏమిటంటే ఇదే, వాళ్ళ కుటుంబంలో సేవకులు మిరియాము సేవకురాలు. తెలుసా మీకు? మిరియాము ప్రవక్త. ఏమంటే అహరోను చక్కగా దేవునితో మాట్లాడిన మోషే చెప్తే దాన్ని తర్జుమా చేసి ప్రజలకు బోధించేవాడు. అభిషేకం కలిగిన వాడు. అహరోను కుటుంబమే లేవీలు. వీళ్ళే నా సేవ చేసేది అని తిరుగుబాటు చేసిన కోరాకు కుటుంబము, పిల్లలు తప్ప కోరాకుతో చీలినటువంటి 250 మంది,
ఆ తర్వాత అభిరామ్ అనేవాడు, వీళ్ళందరూ కూడా భూమి నెరివిడిచి లోపలికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే అసూయ. కష్టపడారు, సంపాదించారు. వారితో పోటీ పడండి, తప్పులేదు, పోటీ పడండి. అతన్ని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చేయకండి. ఏమంటే వాళ్ళు బంగారపు దండ తెచ్చుకున్నారు, నేను తెచ్చుకున్నానంటే కుదరదు. వాళ్ళు మంచి బిల్డింగ్ కట్టారు, నేను అప్పు తీసి కడతానంటే కుదరదు. వాళ్ళు కారు తెచ్చుకున్నారు, నేను కారు తెచ్చుకుంటానంటే కుదరదు. నీ స్వామత ఎంత, సామర్థ్యం ఎంత, నీ శక్తి ఎంత, నీ దగ్గర ఉన్నది ఎంత, దాన్ని బట్టి ముందుకు వెళ్ళగలిగితే క్రమంగా దేవుడు దీవించటము మొదలు పెడతాడు. ఆ రోజు యేసును అప్పగించింది ఎవరు? ప్రధాన యాజకుడు. ఏమండి, యేసును సిలువకు అప్పగించింది ఎవరు? ప్రధాన యాజకుడు. సిలువ ఏపిచ్చింది ఎవరు? ప్రధాన యాజకుడు. అంటే సేవకులే, యాజకులు ఇల్లు. పరిచయులు, శాస్త్రులు, సద్దుకైలు వేరు, ప్రధాన యాజకులే యేసును అప్పగించింది. ఎందుకు? అసూయ చేత. యేసుతో జనమంతా వెళ్ళిపోతే మన పరిస్థితి, జనమంతా యేసు మాట అంటే మన పరిస్థితి, మన మాట ఎవరికి కాదు. చదవండి మత్తయి సువార్త 27 అధ్యాయం 17 వచ్చింది. 27-17. కాబట్టి ఉమ్, ఉమ్, నేను ఎవరిని విడుదల చేయాలి మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక యేసునా? వారిని అడిగెను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని పిలాతు ఎరిగాడో. 15 అధ్యాయం మార్కు సువార్త 9 వచనం చదువు. ఇదే మాటలు అక్కడ కూడా 15:9, 15 అధ్యాయం 9 వచ్చింది. అదిగో ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు ఎరిగి, యేసును సిలువకు అప్పగించడానికి, యేసును సిలువకు వేయటానికి, యేసును చంపేయటానికి కారణం అసూయనండి. అందుకే ఆఖరికి పిలాతు చేతులు కడుక్కొని ఈ పాపం నా మీద, నా పిల్లల మీద ఉండకుండా పోవును కాకంటే ఈ ప్రధాన యాజకులు ఏమని చెప్పించుకున్నారో తెలుసా? ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పి. అసూయ. అయితే నేను ముగించే ముందుగా అపోస్తలుడైన పౌలు చెప్పిన బోధలేక మనం వెళ్తే అసూయ గురించి పూర్తిగా వివరణ వస్తుంది. చదవండి ఇప్పుడు కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కొన్ని వచనాలు టకటక నాతో మాట్లాడితే నేను చదివి వినిపిస్తానా? మీలో అసూయయు ఆగండి. ఇప్పుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదవయ్యా. మీలో అసూయ, కలహం అంటే తెలుసా? వివాదము, కొట్టుకోవటము, తిట్టుకోవటము. ఏమండి, మీలో అసూయ, కలహము ఉండగా మీరెవరు? బాగా వినాలి. ఇప్పటివరకు చరిత్రలు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సంఘాల్లో ఉన్న పరిస్థితి చెప్తున్నారు. మీలో అసూయ ఉంది, కలహం ఉంది, మీరు ఎవరి సంబంధులు? అది ఇప్పుడు చెప్పండి, అసూయ పడే వాళ్ళు ఎవరు? ఆత్మ సంబంధులు అసూయ పడతారా? ఆత్మీయంగా ఎదుగుతున్న వారు అసూయ పడతారా? ఆత్మ సంబంధులు ఎలా ఉంటారో తెలుసా మీకు? వాళ్ళు ఏమి ఆశించరు, ఉన్నదానితో తృప్తిగా బతుకుతారు. ఉన్న 2 జతల బట్టలు తృప్తిగా వేసుకుంటారు, ఉన్న పచ్చడి మెతుకులు తృప్తిగా తింటారు. ఏమండి, వారికి ఏది ఉందో, ఏ స్థలం ఉందో, ఏ పొలం ఉందో, ఏ ఇల్లు ఉందో, ఏ ఆరోగ్యం ఉందో, ఏ సైకిల్ ఉందో, ఏ బైక్ ఉందో, ఏ కారు ఉందో, ఏది ఉందో దానితో తృప్తిగా ఆత్మ సంబంధమైన వాడు ఈ లోకం శాశ్వతమైనది కాదని ఎరిగి మీరు ఎవరు? చదువు. మీలో అసూయను ఉండగా అది అంటే మీకు ఇంకా కోరికలు ఉన్నాయి, చచ్చిపోలేదు. శరీర ఆశలు ఉన్నాయి, తావలేదు. శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నవి. కాబట్టి అసూయ అనేది మీలో ప్రబలుతుంది.
వీళ్లకు దేవుని రాజ్యం ఉందా? అది కూడా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. 5:21. విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి ఉంటారా? ఎందుకు వస్తున్నారు మీరు ప్రార్థనకి? గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆత్మ ఫలముల గురించి ఈ అధ్యాయంలో దొరుకుతాయి మీకు. ఆత్మ ఫలమేమనగా ఈ వచనం అయిపోయినాక 22వ వచనంలో ఆత్మ ఫలమేమనగా అంటే ఆత్మ సంబంధులు ఎలా ఉండాలి కదా? దేవుని రాజ్యానికి మీరు ఎలా వెళ్తారో గలతీ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు ఆత్మ సంబంధులు కాదు, మీరు శరీర సంబంధులు. ఇదే అధ్యాయం 26వ వచనం చదవయ్యా. 26. ఒకరిని ఒకరు వివాదాలకు రేపక. చూసావా? సంఘం ఇప్పుడు సంఘంలోకి వచ్చాం. సంఘంలో ఎలా ఉండాలి? ఒకరి మీద ఒకరికి ఏముండాలి? ప్రేమ. ఆత్మ ఫలమేమనగా మొదటిది చెప్పండి. ఒకరంటే ఒకరికి ఇష్టం, పలకరించే విధానం, నవ్వుతూ మాట్లాడతాం అండి. దూరం నుంచి పిల్లలు ఉన్నారు మన సంఘస్థులు, వారు రాగానే సెకండ్ అనుకోవటం. అత్తుకున్నట్టుగా ఉండాలి ప్రేమ, అత్తుకున్నట్టుగా ఉండాలి. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఎవరు? శారీరకంగా అసూయపడేవాళ్ళు. మనం ఆత్మ సంబంధంగా ఎదగాలన్నది దేవుని కోరిక అయితే మనం ఎంతసేపు ఉన్న శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో పైకి ఎదగాలి అనుకుంటున్నాం. అందుకే కొండ మీద ప్రసంగంలో ఆఖరి వచనంలో 6వ అధ్యాయం ఆఖరి వచనం అంటాడు, మొదట మీరు దేవుని రాజ్యాన్ని నీతిని వెదకండి, అప్పుడు అన్ని ఇస్తాను అని. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మళ్ళా చదువు. ఎందుకనగా మనము కూడా అది మునుపు ఎలా ఉన్నాము? అవేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులయుంటివి, దుష్టత్వమును ఆదుకో. ఎప్పుడు? ఒకప్పుడు తెలియదు, మనకప్పుడు తెలియదు కాబట్టి అన్నీ ఉన్నాయి. ఈ క్వాలిటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఉంటే ఇంకేంటి? దేవుడిని నమ్ముకొని రక్షింపబడి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చాలా అద్భుతమైన మాట. అన్నం ముట్టించేటప్పుడు చదివే మాట. ప్రభు దయాళుడని సమస్త దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయను మాని. ఏం చేయాలి సంఘం? ఇవన్నీ మానుకోవాలి. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటానంటే కుదరదు. అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేస్తానంటే కుదరదు. అప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు మాట్లాడతానంటే కుదరదు. యేసుక్రీస్తు నువ్వు ధరించుకున్నావు, యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించావు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవు, నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. మాని. ఎలా? అది కొత్తగా జన్మించిన అయిపోయింది ముగింపు. కోరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. ఈ కోరింథీ సంఘం ఎలా ఉంది చూడండి ఒకసారి. 12:20. 2 కోరింథీ 12:20. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు
మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు ఆ, నేను మీకు ఇష్టడునిగా ఉండనేమో అని ఒకవేళ ఆ, కలహము, అసూయ, క్రోధములు, ఆ, 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 ఉమ్, ఉమ్, ఉండునేమో అని ఆ, ఉమ్, ఆ, ఉమ్, 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 కూర్చి అబ్బా భయం వేస్తుంది నాకు. పౌలు అంటున్నాడు కోరింథీయులతో, నాకు భయం నేను ఎంత బోధించాను, ఇంత వాక్యం చెప్పాను, ఇంతగా నేను ఆత్మీయతలకి నడవాలని చెప్పాను, కానీ మీరు అలాగనే ఉంటారేమో భయం వేస్తుంది. దుఃఖం ఒక పక్క, వేదన. ఇంత సేవ చేశాను, 3 ఏళ్ళు ఎఫెసీ పట్టణం, 3 సంవత్సరాలు కన్నీరు మున్నీరు ఉపవాసాలు ఎఫెసీ సంఘం కట్టారు. కోరింది సంఘం కోసం పోరాటం. నేను ఎంత కష్టపడి చేసిన పరిచర్య, ఆత్మీయ సంఘం ఏమవుతుందో, మీరు ఇలా ఉన్నారేంటి, ఇంకా మారలేదేంటి అని ఆ రోజు కోరింది సంఘంతో పౌలు గారు చెప్తున్న మాట. నేను వచ్చినప్పుడు మీరు ఇష్టలుగా ఉండండి, మీరు ఇలా ఉండొద్దు అని చెప్పి మాట్లాడు. వినండి ప్రియమైనది, అసూయ, రాహేలు అసూయ వల్ల కొంతకాలం పిల్లలు పుట్టలేరు. అంతేకాదు అసూయ వల్ల అన్నను చంపేయటానికి తమ్ముడిని చంపేశారు. అంటే ఆ రోజు కోతిలో పడేశారు, చంపేశారు. అసూయ వల్ల కయ్యోను ఏబేలును చంపేశారు. ఫిలిష్తీయులు అసూయపడి ఏమాత్రం బాగుపడ్డారు చెప్పండి? ఎదిగారా? ఎదుగు పొదుగు లేకుండా అక్కడే ఉండిపోయారు. ఈరోజు సంఘం అసూయ ఉండడానికి వీలు లేదు. క్రోధం, కలహం, కక్షలు. అక్కడ ఒక మాట ఉంది, గుసగుసలాడుట. అంటే అడుగుతున్నారు చెవులో చెప్పేవాళ్ళు. గుసగుసలు ఏం గుసగుసలు ఆడుతారు? అర్థమవుతుందా ఇవన్నీ? సంఘము ఉండవలసిన పద్ధతి ఏంటంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 22వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆ, సాత్వికము, ఆశ, నిగ్రహం. ఇవన్నీ మనల్లో ఉంటేనే దేవుని రాజ్యానికి ధన్యతలు. మీకు తెలుసు ఆ ధన్యతలు ఎవరికి అంటే, కష్టపడుతున్న వారికి, శ్రమ పడుతున్న వారికి, ఇబ్బందులు పాలవుతున్న వారికి, నీటి నిమిత్తం హింసింపబడుతున్న వారికి ఆయన ఇచ్చిన ధన్యతలు 9. ఆత్మీయ జీవితం ఎదుగుదలకు 9 ఫలాలు. ఈ 9 ఈ చెట్టుకు కనిపించకపోతే ఆ ఈ చెట్టు పనికిరాదు, తీసి పడేయి. ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఎందుకు? ఫలము లేదు, ఫలితము లేదు, ఉపయోగం లేదు. ఎందుకు? లేదండి నేను లోక సంబంధంగానే ఆ, ఆస్తుల కోసము, ఆ, సంపద కోసము, బంగారం కోసము నేను పాకులాడుతాను, వారు వారు ఆస్తు వాళ్ళు ఎదుగుతా ఉంటే నాకు ఆస్తు కావటం లేదంటావా? నీ జీవితంలో ఎదుగు బదుగు. ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఆస్తు అనే దాన్ని యేసు నామమున సిలువ వేయాలి. 3 మేకులకు యేసును సిలువగొచ్చింది ఇవన్నీ. అలాగనే అసూయ అనే దాన్ని సిలువ వేయకపోతే నీ పక్క నీ ఫ్రెండ్ ఎదుగుతున్నా నువ్వు ఓర్చుకోలేవు. అలాంటి వారవలేని తరం ఉంటే ఈ రాత్రి ఈ వాక్యం విన్న తర్వాత ప్రభువా నేను అలా ఉండడానికి వీలు లేదు. ఇక్కడి నుంచి నేను కష్టపడతాను, నా ఫ్రెండ్ లాగా చదువుతాను, మా బ్రదర్ లాగా మంచి ఉద్యోగం సంపాదిస్తాను, మా స్నేహితులలాగా మంచిగా నేను ముందుకు వెళ్తాను అని చెప్పగలిగితే ఆశీర్వాదం ఎంత వస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, జ్ఞాపకం చేసుకున్నావు ఈ రాత్రి. ఈ లేఖనాలు మాకు బోధిస్తూ ఉన్నవి. అసూయ వల్ల ఎంత నష్టమో, అసూయ వల్ల ఎంత కష్టమో, అసూయ వల్ల ఏం పోగొట్టుకుంటామో, అసూయ పడేది ఎవరో ఎందుకో కూడా తెలుసుకున్నావు నాయన. ఆ రోజు రాహేలు అక్క మీద అసూయ పట్టమేంటి ప్రభు? ఆ రోజు తమ్ముడైనటువంటి ఏసేపు మీద అన్నలు అసూయ పట్టమేంటి? ఇలా మాట్లాడుకుంటూ పోతే నాయన ఒక ఇంట్లో ఈ విధంగా అసూయ పట్టమేంటి ప్రభు? ఒక సంఘములో ఉన్న వారు అసూయ పట్టమేంటి ప్రభు?
ఒక వీధిలో ఉన్నవారు అసూయ పట్టడం ఏంటి ప్రభువా? ఒక గ్రామంలో ఉన్నవారు అసూయ పట్టడం ఏంటి ప్రభువా? ఈ అసూయ వల్ల వాళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారో ఈ రాత్రి నేను తెలుసుకున్నాను. నాయనా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు మాకు దయచేయండి. మీరు శరీర సంబంధులా, ఆత్మ సంబంధులా అని పౌలు అడిగితే దానికి జవాబు మా దగ్గర కనిపించడం లేదు. నాయన, కరుణించండి, కనికరించండి. ఈ రోజున ప్రభువా ఈ ప్రార్థన నీ పాదాల దగ్గర పెడుతున్నాను. మా సంఘ బిడ్డలు, మా సంఘంలో ఎవరు వృద్ధి చెందినా, ఎవరు విజయాన్ని సాధించినా, ఎవరికి ఉద్యోగం వచ్చినా, ఎవరికి మంచి సంబంధం వచ్చినా, ఎవరు ఆశీర్వదింపబడినా, ఎవరు మంచి స్థితికి వెళ్ళినా మేము సంతోషించేవారిగా, ఆనందించేవారిగా, అయ్యా ప్రభువా వారిని చూసి మేము అలా పైకి రావాలన్న ఆలోచన కలిగిన వారిగా మీ సహాయం అందించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున దీవించండి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డలు జూన్ నెలలో మరి నాయన జాయిన్ అయ్యారు స్కూల్లో, కాలేజీలో. ఇంకా కొంత ఫీజు కట్టలేకపోయారు. బుక్స్ కొనలేకపోయారు. యూనిఫామ్ కొనుక్కోవాలి, షూ కొనుక్కోవాలి. చాలా డబ్బుతోనే పని ఉంది నాయన. సమకూర్చు. క్రీస్తు మహిమలో ప్రతి అక్కర తీర్చబడిన లేఖనం ప్రకారంగా ఈ నెలలో ఎవరికి ఎంత ఖర్చు ఉందో వారికి అందించమని వేడుకుంటున్నాను. అలాగనే ప్రభు నాయన హాస్టల్కు వెళ్ళవలసిన బిడ్డలు ఉన్నారు. హాస్టల్కి వెళ్ళాలంటే కొంత ధనం కావాలి. ప్రభు బిడ్డలకు నీ సహాయం అందించండి. అలాగనే ప్రభు ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలు ఉన్నారు. వారికి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అద్భుతమైనటువంటి ర్యాంకును బిడ్డలకు దయచేయండి. అలాగనే చదువు అయిపోయింది, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మంచి ఉద్యోగం బిడ్డలకు దయచేయండి. అయ్యా, బెస్టే ఇచ్చే దేవుడు, మంచిదే ఇచ్చే దేవుడు. మంచిది 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 ఇవ్వండి. గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వండి నాయన మీ బిడ్డలకు. అలాగనే పెళ్లి కావలసిన యువకులు ఉన్నారు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి సంబంధాలు రావాలి. మంచి భర్తలు, మంచి భార్యలను సంపాదించుకోవాలి. గుణవతైన భార్య, సుబుద్ధి కలిగిన భర్త బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను. అలాగనే స్థలము లేక ఇబ్బంది పడుతున్నవారు, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నవారు, అయ్యా దయచేసి మంచి స్థలం కొనుక్కునే కృప, మంచి ఇల్లు కట్టుకునే కృప మీరు దయచేయండి. అలాగనే ప్రభు ఇదిగో పెళ్ళైతే అయిపోయింది కానీ గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్న వారు నాయన అమ్మాని పిలిపించుకోవాలని ఆశతో ఉన్నారు. దయచేసి రాత్రి మూయబడిన గర్భము తెరవండి. అద్భుతమైన బిడ్డను ప్రభు బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి నాయన అడుగుతున్నాను. ఇదిగో నాయన, ఎవరైతే విధవరాలు ఉన్నారో, ఎవరైతే తండ్రి లేని పిల్లలు ఉన్నారో వారిని మీరు ఆదరించమని, ఆ నాయన భర్త లేనటువంటి స్త్రీలకు మీరు అండగా నిలబడి కాపరిగా ఉండి స్నేహితుడిగా ఉండి వారికి కావలసినవన్నీ చూసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగనే తండ్రి రాత్రి ప్రభు అడుగుతున్నాను. మా ప్రాంతంలో అనేక మంది ఉన్నారు రక్షణ లేనటువంటి వారు. వారికి రక్షణ దయచేయండి అయ్యా. నిత్య జీవానికి వారసులుగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరలా అడుగుతున్నాను ఆయన, హాస్టల్కు వెళ్ళాలి, దూర ప్రాంతాలకు హాస్టల్కి వెళ్ళి అక్కడే ఉండి చదువుకోవాలి. అలాగనే దూర దేశంలో ఉండి చదువుకుంటున్న వారు ఉన్నారు. దూర దేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. ఆయా పట్టణాల్లో ఉండి కోచింగ్ తీసుకుంటున్న బిడ్డలు ఉన్నారు. కష్టపడి నాయన ప్రభు చదువుకుంటున్న బిడ్డలు ఉన్నారు. బలపరచండి. వారికి మీరు తోడుగా ఉండమని, భార్యను పిల్లలను వదిలిపెట్టిపోయిన భర్తలు, అమ్మ నాన్న వదిలిపెట్టిపోయిన పిల్లలు ప్రభు మీరు అండగా నిలబడి నాయన వారికి సహాయం అందించమని వేడుకుంటున్నాను. అలాగనే ప్రభు వారం ప్రార్థన చేసే ఇద్దరిని బలపరిచి వారికి కావలసిన అద్భుతమైన ఆశీర్వాదము, అద్భుతమైన క్షేమము, ఆరోగ్యము మీరు దయచేయమని వేడుకుంటున్నాను. పాటలు పాడిన బిడ్డలు, అయా ప్రార్థనలో ఏకీభవించిన వారు, అలాగనే ప్రభు నాయన వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. అలాగని ఎవరిని మర్చిపోయాను, ఎవరిని విడిచిపెట్టాను వారి కోసం అడుగుతున్నాను. ఆరోగ్యము లేక అయా ఇబ్బంది పడుతున్నవారు, అప్పులతో ఇబ్బంది పడుతున్నవారు, కుటుంబం భర్తతో ఇబ్బంది పడుతున్నవారు, భార్యతో ఇబ్బంది పడుతున్నవారు, పిల్లలతో ఇబ్బంది పడుతున్నవారు, సమాధానం లేక ఇబ్బంది పడుతున్నవారు ఈ రాత్రి ఆరోగ్యం ఇవ్వండి. అప్పుల్లో నుంచి విడిపించండి. ఆ ఇంటికి సమాధానం ఇవ్వండి. ఆ భార్యాభర్త మధ్య ఐక్యతను నాయన నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాను. చంటి బిడ్డలకు క్షేమం ఇవ్వండి. అయ్యా ఎండలు తగ్గిపోయినాయి, ఇక మరలా చల్లదనం ఇచ్చారు. వర్షాలు తుఫాన్ల వల్ల ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా అయ్యా భయంకరమైనటువంటి తుఫాన్లు రాబోతాయి, వస్తాయి. అలాంటప్పుడు మమ్మల్ని మా కుటుంబాలను కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగనే ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డల కోసం ప్రత్యేకంగా అడుగుతున్నాను. దీవించండి యెహోవా, దీవించండి.
యెహోవా దీవించండి. ఈ వాక్యం విన్న వారి కోసము నాయన ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఇక్కడి నుంచి వారి జీవితంలో అసూయ దాన్ని తీసేసి ఎవరు ఎదిగినా సంతోషపడటానికి, ఎవరు వృద్ధి చెందినా ఆనందపడటానికి వారికి కావలసిన కృప మీరు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం